లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం రిలేషన్షిప్ ల్యాబ్లో ఉన్నాం అనమాట. మనతో పాటు ఉషశ్రీ గారు ఉన్నారు, అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం రెగ్యులర్గా వినే రెండు వర్డ్స్ అనమాట, కమిట్మెంట్, ఫ్రీడమ్. సో ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా చేయాలి అనేది ఆవిడతో మాట్లాడతాం. మ్యామ్ నమస్తే. నమస్తే దర్శన్. బా ఎంత ప్లెజెంట్ గా మాట్లాడతారో, ఎండింగ్ లో ఎంత వైలెంట్ ఇది ఒకసారి ఫస్ట్ మాత్రం ఏదో సునామీ రాకముందు సముద్రంలో అలా ఉంటారు, తర్వాత ఓకే ఓకే ఫ్రీడమ్ అంటూ ఉంటారు, కమిట్మెంట్ అంటూ ఉంటారు. లైక్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఒక డైలాగ్ ఉంటుంది, కొన్నిసార్లు పట్టుకోవాలి, కొన్నిసార్లు వదిలేయాలి. అంటే చాలా ఎగ్జాంపుల్ పురాణాల్లో చెప్పి మంచి డైలాగ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రాశారు. 100%. సో ఇక్కడ కూడా ఈ ఫ్రీడమ్ ని అండ్ కమిట్మెంట్ ని బ్యాలెన్స్ చేయాలి. ఎక్కడ ఫ్రీడమ్ అప్లికేబుల్ అవుతుంది, ఎక్కడ కమిటెడ్ గా ఉండాలి అనేది కొంచెం క్లారిటీ ఇస్తారు. భార్య భర్తల మధ్యలోనా, భార్య భర్తలు ఇప్పుడున్న రియాలిటీ టుగెదర్ రిలేషన్షిప్స్ ఎక్కువ నడుస్తున్నాయి. అండ్ 7 years 9 years 10 years కూడా చాలా మంది లివ్ ఇన్ లో ఉంటున్నారు. కాలమాన పరిస్థితుల్ని బట్టి ఎలాంటి సందర్భాలు వచ్చినా సరే విడిపోవట్లేదు. కానీ ఇదే ఇద్దరు వ్యక్తులు పెళ్లిళ్ళు చేసుకుంటే వేరేలా ఉంటున్నారు. ఈ సందర్భంలో చెప్పమంటావా? యా, ఫస్ట్ లివింగ్ గురించి మాట్లాడుకుందాం. లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ లో చాలా వరకు కాంప్లికేషన్ ఆఫ్ కమిట్మెంట్ అనేది ఒక లీగాలిటీతో ఉండదు. పెళ్లి, చుట్టాలు, సొసైటీ అనేది ఎక్కడ ఉండదు, అవునా? సో కాబట్టి వాళ్ళేంటి, నువ్వు నేను మనిద్దరం ఈ ఇల్లు సుఖంగా ఉన్నామా లేదా, సంతోషంగా ఉన్నామా లేదా, హాయిగా ఉన్నామా లేదా, కమిటెడ్గా ఉన్నామా లేదా, ప్లెజెంట్గా ఉన్నామా లేదా, ఇక్కడ ఎక్కడ ఫ్రీడమ్ కి భంగం కలిచే యాక్షన్స్, రియాక్షన్స్, మోడ్స్, కాన్వర్జేషన్స్, థింకింగ్ ఉండదు. అంత చాలా బాగుంటుంది, అవునా కదా? సో ఇందులో అసలు ఫ్రీడమ్ అనే క్వశ్చనే లేదు, అవునా? ఎందులో ఫ్రీడమ్ అనే క్వశ్చన్ వస్తుంది? పెళ్ళైన తర్వాత. అండ్ ఇదే ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నా వస్తుంది, అవునా? సో ఇక్కడ నీ ప్రశ్న ఏంటి? నువ్వే చెప్పేసావు ఆన్సర్. సొసైటీ చూస్తుంది ఇలా ఉండాలి అలా ఉండాలని లేదు. ఒకవేళ లివింగ్ లో ఎప్పుడైనా ఇద్దరికి కుదరకపోతే విడిపోయే ఛాన్స్ ఉంది, ఎవరికి తెలియదు, అక్కడితో ఎండ్ అయిపోద్ది. బట్ కమింగ్ టు మ్యారేజ్, ఎక్కడెక్కడ ఫ్రీడమ్, కొన్ని కొన్ని విషయాలు, ఈవెన్ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, కొన్ని కొన్ని విషయాల్లో ఫ్రీడమ్ వదిలితే మంచిది, అన్ని పట్టుకోకూడదు. కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం కమిటెడ్గా ఉండాలి ఇద్దరు కూడా. ఇద్దరు వ్యక్తులు ఒకవేళ ఫ్యూచర్లో నువ్వే పెళ్లి చేసుకుంటే ఏ విషయాల్లో మగాడిగా నువ్వు ఫ్రీడమ్ కోరుకుంటావు? ఈవెన్ అంటే ఇప్పుడు నా తరపు పేరెంట్స్ వచ్చారంటే ఇంటికి, అప్పుడు మాత్రం కొంచెం కమిటెడ్గా ఉండమని చెప్తాను. ఫ్రీడమ్ అంటే ఆ టైంలో నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అనేది కొంచెం భావ్యత కాదు. లేదు తన సైడ్ పేరెంట్స్ వచ్చినా, లేదు తను అక్కడికి వెళ్ళినా నీకు నచ్చినట్టు ఉండు. బికాజ్ ఏంటంటే తనకున్న ఫ్రీడమ్ అక్కడ దొరుకుతుంది కాబట్టి, తను కొంచెం తనకు నచ్చినట్టు ఉండగలుగుతుంది కాబట్టి ఆ టైంలో ఫ్రీడమ్ ఖచ్చితంగా ఇవ్వాలనేది నేను కోరుకుంటాను. వేరే అబ్బాయిలకి చూసి ఉంటావు కదా, వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఫ్రీడమ్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ వచ్చాయి? ఫ్రీడమ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తుంది, వెళ్ళొద్దు. మేల్ ఫ్రెండ్స్ తో అమ్మాయి వెళ్ళినా, మేల్ ఫ్రెండ్స్ తో ఎక్కువ మాట్లాడినా, వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్, చాటింగ్, మీటింగ్, కాన్వర్జేషన్స్, తనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు హస్బెండ్ తో కానీ బాయ్ ఫ్రెండ్ తో కాకుండా వేరే బెస్టీస్ తో చెప్పుకున్నా. ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. నిజమే కదా, ఏ మాకు ఉండద్దా? మీకే ఉంటారా? మాకు బెస్టీ కూడా, మేము బెస్టీ అనేదే భూత పదంలా కనిపిస్తుంది. అంటే మీకు ఉంటే అది తప్పు లేదు, మీరు అమ్మాయిలతో మాట్లాడితే తప్పు లేదు. బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాం కానీ బెస్టీ అనే పదం మాకు అదే మీకు రొస్టులాగా ఉంది బెస్టీ అనే పదం. రకరకాల కథనాలు వింటూ ఉన్నాం. ఏం విన్నావు నువ్వు? కుక్కుడు స్టోరీస్ వింటున్నావు. చెప్పు చెప్పు చెప్పు, ఏం విన్నావు? ఈవెన్ ఒక హస్బెండ్ తో షేర్ చేసుకోలేని రిలేషన్ కూడా పంచుకుంటారు అని చెప్పి. రెండు డిఫరెంట్ జెండర్స్. ఎగ్జాక్ట్లీ, తప్పే ఉంది అందులో. అందులో మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి కదా మాకు అని అమ్మాయిల లోకం నొక్కి వక్కాడిస్తోంది. ఓకే ఓకే ఓకే, మీరు ఎక్కడ అనేసారా అనుకున్నాను. I always see, I'm a lawyer, we always look into both parties and we try to bring to a common sensible societal morality కి, రియాలిటీ కి దగ్గరగా ఉండే నార్మ్స్ ట్రై చేస్తాను. అమ్మాయిలు అలా అంటున్నారు. ఇప్పుడు నేననేది ఏంటంటే, శరీరము అంటే తనువుని పంచుకునే భర్త దగ్గర అన్నీ చెప్పుకుంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే, అనుమానం పెనుమూతుల్లాగా మారుతుంది. ఇప్పుడున్న రియాలిటీలో చెప్తాను. నేను గమనించి నా క్లయింట్స్, నేను మాట్లాడింది, అమ్మాయిలు నేను అడిగాను ఈ క్వశ్చన్. అడిగితే, మేడం మేము చెప్పడానికి ప్రాబ్లం లేదు, మేము లిటరల్గా న్యూడ్గా అన్ని నిజాలు చెప్తే, ఇదే భర్త, ఇదే బాయ్ ఫ్రెండ్ రిటర్న్ మేము ఏం చేసినా మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడం, వెళ్ళొద్దని చెప్పడం.
వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పి ఇంకా రుద్దటం, మాట్లాడితే తిట్టడం, ఈవెన్ కొట్టడం వరకు వస్తున్నారు. మేము మాలా కాకుండా తనకు నచ్చినట్టు ఉండాలని రిలేషన్షిప్లో రుద్దుతున్నారు. అసలు మేము మాలా కాకుండా ఇంకొకళ్ళలాగా మారేటప్పుడు మాకెందుకు అసలు ఆ రిలేషన్షిప్? ఈ బెస్టీ అనుకోండి, హీ విల్ నెవర్ పుష్ ఆర్ ట్రై టు పుట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ అస్. మమ్మల్ని మాలాగా ఉండిస్తారు. ఇష్టమైతే ఇలా ఉండు, లేకపోతే అలా ఉండు అని. ఓకే, బెస్టీ ఈజ్ లైక్ చాట్ జీపీటీ ఫర్ అస్. మేము ఏం చేసినా చాలు 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 బాగుంది అని చెప్తున్నారు. కాబట్టి వీఆర్ ఫ్రీ విత్ దెమ్ అండ్ వీ కెన్ టాక్ ఎనీథింగ్. అండ్ ఏదైతే వర్సెస్ హస్బెండ్ ఉన్నారో ఒకటి గుర్తుపట్టుకో దర్శన్, ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఒకలాగా బతికి లవ్, కమిట్మెంట్ అనే ఒక పేరు ముసుగులో మమ్మల్ని మేము మార్చుకోవాలి అంటే యాజ్ అ సూపర్ టఫెస్ట్ థింగ్ టు డూ ఆర్ టు ఈవెన్ థింక్ ఆర్ యాక్ట్. అవునా? సో దాన్ని మనం కాన్ఫ్లిక్టింగ్గా ఉండే ప్రతి ప్రక్రియకి ఫ్రీడమ్ అని పేరు పెడుతున్నాం. అవునా కదా? నాతో కమిటెడ్గా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం జరిగినా నా చెయ్యి వదలను అని ఏ అమ్మాయి ఏ అబ్బాయి ఇద్దరికి ఒకళ్ళు చెప్పుకుంటే కమిట్మెంట్. అవునా? ఇప్పుడు ఈ కమిట్మెంట్లో ఫ్రీడమ్ అనేది ఒక అనుమానం పెనుభూతంలాగా అవుతోంది. ఫ్రీడమ్ అమ్మాయిలకి ఉండకూడదు అని మగజాత్ అంటే, మా ఫ్రీడమ్ని డిసైడ్ చేయడానికి మీరెవరు? మీకన్నా మేము బాగా చదువుకుంటున్నాం, మీకన్నా మేము బాగా సంపాదిస్తున్నాం అని ఆడవాళ్ళు గొంతులు కోసి, కుక్కేసి, సప్రెషన్ నుంచి వచ్చిన జనరేషన్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళు అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ బ్రేకప్ అవడానికి ఆడవాళ్లే కారణం. పచ్చిగా చెప్పాలంటే, నేనేమి నువ్వు అన్ని వీడియోస్లో అంటావు స్త్రీ పక్షపాతనని కాదు. అబ్బాయిలే ఈ జనరేషన్లో చాలా అడ్జస్ట్ అవుతున్నారు, నోరు మూసుకొని ఉంటున్నారు. పాపం వీళ్ళు బయటకు వెళ్ళిన ఆల్రెడీ ఫ్రెండ్ ఉంటాడేమోలే, ఏదోలే, ఇంకా చెప్పాలి అంటే చాలా 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 అర్థం చేసుకొని ఫ్రీడమ్ ఇస్తున్నారు. కానీ నువ్వు ఇందాక నన్ను క్వశ్చన్ అడిగావు, మేడం అన్నీ ఇచ్చినా సరే వీళ్ళకి కొంత విచ్చలవిడితనం పెరిగి, ఫ్రీడమ్ అనే ముసుగులో వీళ్ళకి విచ్చలవిడితనం పెరిగి తాగిన తర్వాత ఏం చేస్తున్నారో తెలియకుండా, శరీరం ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియకుండా ఉండే పరిస్థితికి వీళ్ళు కూడా వస్తున్నారు, తోసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు తోసుకుంటున్నారు. కాబట్టి ఫ్రీడమ్ కంప్లీట్ గా వద్దు అని అబ్బాయిలు అంటున్నారు. నేను నీకు ఒక సీక్రెట్ టెక్నిక్ చెప్తా, దీని సొల్యూషన్ కావాలా? కావాలి. నిజంగా చెప్పమంటావా? చెప్పండి. నువ్వేమనుకుంటున్నావు నేను ఏం సొల్యూషన్ ఇస్తాను అనుకుంటున్నావు? సరదాగా ఊరికే గెస్ కొట్టు. ఫ్రీడమ్ ఇచ్చేయండి, ఫ్రీడమ్ అవసరం అంటారేమో, నేను అనుకోవడం. చెప్పుడు సీక్రెట్ చెప్తాను. ఫ్రీడమ్ వర్సెస్ పిచ్చలు పెడతాను. ఆ అమ్మాయి ఈ రెండిట్లో ఏది చేస్తుందో అబ్జర్వ్ చేయాలి ముందు. నీకు నిజంగా అమ్మాయితో కమిటెడ్గా ఉండాలని అనిపిస్తే కృష్ణుడికి తాడు కట్టి 2 చెట్లకి యశోద వేసేస్తుంది చూసావా తప్పు చేసినందుకు, ఓకేనా? సో వేసిన దానికి మోక్షం ప్రసాదించే గుణం ఆ చెట్లకు ఆల్రెడీ ఆ కర్మానుసారం అది ఉంది కాబట్టి మోక్షం అవుతుంది. సో ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వంచాలి, ఎక్కడ తెంచాలి, ఎక్కడ తుంచాలి, ఎక్కడ ఉంచాలి అనేది ఎస్పెషల్లీ మగాళ్ళు నేర్చుకోవాలి. అంటే నేను తప్పుగా అనుకున్న ఆడవాళ్ళు చెప్పాల్సిన నిజం, నాకు నిజం నిర్భయంగా చెప్తాను, నిష్ఠూరంగా ఉన్నా సరే విచ్చలవిడతనం ఆడదానికే పెరిగింది బికాస్ ఆఫ్ ద ఫ్రీడమ్ అనే ముసుగులో. పాప అబ్బాయిలు ఎంత మంచిగా ఉండి లవ్ చేసి ఇష్టపడి ఆరాధించి ప్రేమించి ఎవరితో మాట్లాడుతున్నా సరే పోన్లే, కాదులే, లేదులే అనే చాలా మంది మగాళ్ళని పక్కన పెట్టి వాడుకున్న రోజులు వాడుకొని ఇష్టం తీరిన తర్వాత, కుతి తీరిన తర్వాత, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనో వస్తాయనో వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయే ఆడవాళ్ళు చాలా మందే ఉన్నారు, పెరుగుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మగాళ్ళే ఏడుస్తున్నారు రిలేషన్షిప్లో, ఆడాళ్ళు ఇదివరకుట్లాగా కాదు. సురేష్ పోయిన తర్వాత మహేష్ వచ్చాడంటుంది, మహేష్ పోతే సూరజ్ వచ్చాడంటుంది. ఆ బ్యాకప్ ప్లాన్స్ అని ఒక 10-15 లిస్ట్లోనే ఉంటున్నాయి, బేసికల్గా ఫోన్లో ఉంటున్నాయి. లైక్ ఎక్కడా లేదంటే హింజ్లు, స్విగ్గీ ఆర్డర్ లాగా డేట్స్ ఆర్ ప్రిటీ క్విక్ అనమాట. ఇవాళ రేపు ఒక అమ్మాయి స్వైప్ చేసిందంటే స్విగ్గీ ఆర్డర్న అట్లీస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ 40 minutes పడితే 5 నిమిషాలు ఉంటున్నాడు అమ్మాయి ఇంటి ముందు, గేట్ ముందు. ఫ్రీడమ్ ఇచ్చినట్టే ఇవ్వాలి కానీ పట్టుకోవాలి. ఓకే, ఫ్రీడమ్ అనేది విచ్చలవిడితనంగా మారుతున్నప్పుడు వదిలేయాలి, ఇంకొద్దు కమిట్మెంట్. ఇది సొల్యూషన్. ఇచ్చినట్టే ఇవ్వాలి, పట్టుకోవాలి. కమిటెడ్గా ఉంది ఆ అమ్మాయి అంటే ఫ్రీడాన్ని విచ్చలవిడితనంగా వాడుకొని అమ్మాయిలకి ఇవ్వాలబ్బా, వాళ్ళకి తెలుసు లిమిట్స్.
దే నో. ఓకే, వాళ్ళని కూడా పట్టి పీడించకూడదు. ఎవరితో మాట్లాడి వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, బెస్టీస్ ఉంటారు. దే డోంట్ గో అండ్ డూ ఎనీ నాన్ సెన్స్ అండ్ దే నో దే విల్ కమ్ బ్యాక్ టు యూ అండ్ దే వర్ కమిటెడ్ టు యూ. సో వాళ్ళ స్పేస్, వాళ్ళ జోన్, వాళ్ళ కొలీగ్స్ తో మాట్లాడటం, పార్టీ చేయడం, ప్రతిదీ అప్డేట్ చేస్తారు లొకేషన్. అట్లాంటి వాళ్ళని కూడా నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు అన్నారు. సో ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చేయండి. మిస్యూజ్ చేసుకుని వాళ్ళకి విచ్చలు పెడతానం చేయనప్పుడు ఇవ్వాలి. వాళ్ళే తీసుకోవడానికి ఇష్టపడరు కొన్ని రోజుల తర్వాత. నిజంగా నువ్వు అంత స్పేస్ ఇస్తండి, ఇది ట్రిక్. ఓకేనా. సెకండ్ థింగ్, మనం ఎంత మంచిగా ఉన్నా సరే వాళ్ళలో బేసికల్ గా క్వాలిటీ ఉంటుంది. అసలు వాళ్ళతో కమిటెడ్ గా ఉండకుండా ఉండటం బెస్ట్. ఉన్న కమిట్మెంట్ ని కూడా సరదాగా బాయ్ బాయ్ టాటా లెట్స్ బి ఫ్రెండ్స్ అని చెప్పి మీరు బాధపడకండి, వాళ్ళని బాధ పెట్టకండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ గుణం ఉన్నప్పుడు మార్చుకోమని మీరు ఎంత చెప్పినా వాళ్ళు మార్చుకోలేరు అండ్ కమిట్మెంట్ కి రాలేరు. వాళ్ళే మారుతారులే ఒక 6 months తర్వాత 1 year తర్వాత అనేది మన పిచ్చితనం. వాళ్ళ విడతనాన్ని కూడా యాక్సెప్ట్ చేసి కమిట్మెంట్ ఇవ్వడం మన పిచ్చితనం. ఆ పిచ్చి పనులు చేస్తే పిచ్చి పిచ్చి రిజల్ట్స్ వస్తే మీకు పిచ్చే కొద్ది ఫైనల్ గా. పిచ్చి పిచ్చి పనులు దేవదాసులు చేసే అవుతారు అవకాశం మీరు. ఇవ్వకండి. ఆ, ఒకవేళ అవకాశం కావాలి అన్నారంటే మొత్తానికి అవకాశం ఇచ్చేయండి, టాటా బై మొత్తం బై ఇచ్చేయండి. ఇచ్చేసి చెక్ చేయమంటారు. ఆ, ఆ, ఇచ్చేసి చెక్ చేయమంటారు. చెక్ చేయడానికి ఇంకే ఉండదు. మీరు ఇంకోళ్ళని ఎత్తుక్కోడు. కమిట్మెంట్ అయితే ఉండదు. వాళ్ళు అలాగే ఉంటారు, మీరు ఇలాగే ఉంటారు. మీరు బాధపడటం తగ్గుద్ది కమిట్మెంట్ లేకపోతే. కమిట్మెంట్ ఉంటే వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి వాళ్ళతో ఉన్నారు వీళ్ళతో ఉన్నారు అని మీరు కూర్చొని ఏడవాలి అంతే. వాళ్ళు వచ్చిన తర్వాత ఆలం తిడతారు, ఏ తొక్కలు నీతో ఏంటారు బై, వదిలేస్తుంది అమ్మాయి. సో అంతవరకు తెచ్చుకోకుండా క్యూట్ గా స్వీట్ గా టాటా బై బై. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా, లెట్స్ బి ఫ్రెండ్స్ అనండి. కమిటెడ్ రిలేషన్షిప్ లోకి వెళ్ళి కోసుకోకండి మీ గుండెని. అండ్ థర్డ్ సినారియో వచ్చి, అలా విచ్చలు పెడతానమన్నా, అలా ఫ్రీడమ్ ఇచ్చిన, మనం ఇద్దరు మనుషులు అంటే ఎగ్జిస్టింగ్ ఇలాంటి ఉన్నా ఈ ఇద్దరు వ్యక్తులకి ప్రేమ పుట్టొచ్చు. దేర్ కెన్ బి ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. వాళ్ళు ఈ 2 పద్ధతులు మార్చుకొని నీతో కమిటెడ్ గా ఉండేలాగా నువ్వు చూపించే ప్రేమ, ఆ అమ్మాయి చూపించే ప్రేమ అమాల్గమేషన్ వల్ల పాసిబిలిటీస్ ఉంటాయి. అది టెస్ట్ అండ్ ట్రై. బట్ ఇది మోతాదు, ఈ ఫ్రీడమ్, ఈ విచ్చలు పెడతానము 2 కలిపిన ఒక భావం, స్వభావం ఎక్కువ ఉంటే కనుక అమ్మాయిలు మారు. బుద్ధి అంటే కుక్కతో ఒక వంకర అన్నట్టు. సో అలా ఉంటే కష్టం లాంగ్ టర్మ్ లో. బట్ అది మీరు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ థర్డ్ కేసులో ప్రాబ్లం ఏంటంటే మిస్ అయిన తర్వాత తెలుసుకుంటున్నారు. ఉన్నప్పుడు తెలియట్లేదు, ఎంత ప్రేమ చూపించినా ఎప్పుడు ఉంటుంది కాబట్టి దాని వాల్యూ తెలియట్లేదు. ఎప్పుడైతే వదిలేసి ఇంకొకరితో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇదే బెస్ట్ అనుకుంటారు చూసావా, ఆ సినారియోస్ లో తెలుస్తుంది. ఇది నేను ఇంకొక థర్డ్ యాంగిల్, అంటే ఇది 2 డైమెన్షన్ కదా. థర్డ్ యాంగిల్ ఏంటంటే కర్మానుసారం ఉంటుంది. అదొక పెద్ద టాపిక్. ఎందుకు మిస్ చేసుకుంటున్నారు, ఎందుకు వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఆ కర్మానుసారం లేకపోతే శివాగ్ని లేని చీమైనా కుట్టదు అంటారు. వీళ్ళు ఆ బాధ వీళ్ళని ఆల్రెడీ పెట్టారా, లేకపోతే వీళ్ళు పూర్వజన్మలో అలా ఎన్న చేశారా, అందుకనే ఆ టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారా, లేకపోతే వీళ్ళని బాధ పెడుతున్నారా, ఆ అమ్మాయి ఇదేంటి నేను అలాంటి దాని కాదు, ఎందుకు ఆ టైంలో అలా అనిపించింది, వీడికి తెలుసు అమ్మాయి అలాంటిది కాదని, లేకపోతే ఈ అమ్మాయికి తెలుసు అబ్బాయి వెళ్ళడని. బట్ వీళ్ళ కర్మానుసారం కూడా ఇప్పుడు నా జాతకంలో బేసికల్గా నా వాట్ ఎవర్ డీటెయిల్స్ పక్కన పెడితే మ్యారేజ్ అనే స్థానంలో 2 విరుద్ధ గ్రహాలు ఉన్నాయి. అవతల వ్యక్తి మంచోడైనా ఆడు చెయ్యెత్తి నన్ను కొట్టాల్సింది, ఎవడైతే నన్ను ట్రూగా లవ్ చేస్తాడు. రీసెంట్ గా ఒక అబ్బాయి అలా చేస్తేనే వదిలేసాను నేను. వెళ్ళి జాతకాలు చూసుకొని వేరే ఒక ఆయన అడిగితే, మీ లగ్నం ఆ టైంలో ఆ మూమెంట్ లో విరుద్ధాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఎంత ఇష్టపడతాడో ఒక లాంగ్ టర్మ్ కమిటెడ్ రిలేషన్షిప్ వచ్చే ప్రతి అబ్బాయి చెయ్యెత్తుతాడు. ఏంటండి బాబు నాకు ఇదేం కర్మ అంటే, ఆ గ్రహాలు ప్రభావితం చేస్తాయి వాళ్ళని. అలాగ వాళ్ళని ఆ అగ్రెషన్ నన్ను కొట్టేలాగా చేస్తాయి. ఫైనల్ గా 41 ఏళ్ళకి చెంబెట్టి కాశీ వెళ్ళిపోదాం అనే కంక్లూజన్కి వచ్చాను నేను. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరితో కొట్టించుకోలేం కదా దర్శన్. సో పాపం వాడు తప్పు లేకపోయినా గ్రహాల ఎగ్జాక్ట్లీ. సో ఈ కంక్లూజన్ అందుకే చెప్తున్నా, ఇద్దరు ఇష్టమైనప్పుడు కర్మానుసారం పాపం వాళ్ళు మంచి వాళ్ళే. తీరా చూస్తే నేను నిజంగా నేను అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఇంకొకళ్ళు ఫిజికల్ గా కూడా చాలా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. తీసుకోకుండా నా కెరియర్ బాగుండాలి, నా లైఫ్ బాగుండాలి, నువ్వు ఇలా వెళ్ళు ఉషా, ఇలా ఉండు ఉషా అని చెప్పి నన్ను ముట్టుకోకుండా అంత ఇదిగా చేశాడు చెప్పాలంటే. అసలు అదేంటి ఇంత చేసిన వ్యక్తి చెయ్యెత్తి కొట్టడం నాకు అర్థం కాల. ఐ వాజ్ సో ఆస్టానిష్, నాకేంటి ఈ కర్మ అని. నేను చాలా నీతో కూడా చెప్పాను కదా, ఐ హావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ యాగనీ, నాకేంటి దరిద్రం అని. అప్పుడు ఎంత ఫ్యూరియస్ గా ఉన్నాను, బాధపడ్డాను.
దెన్ ఐ క్రాస్ చెక్. మనకి విఘ్నత ఉంది కదా, వేరే వాళ్ళు అయితే ఒక 10 ఏళ్ళు అది పెట్టేసుకుంటారు, మనం జస్ట్ ఒక 10 days లోనే దీని మూలాలు ఏంటి అని వెతికితే నా జాతకంలో అలా ఉంది. ఇంకా దానికి ఎవ్వడేం చేయలేడు. బేసికల్ గా ఇక వాడికి అగ్రెషన్ వస్తుంది, వాడు చేయి లేపాల్సిందే. సో ఇంకా దాన్ని మనం తప్పించుకోలేనప్పుడు ఎందుకు, అమ్మ అది వదిలేసి శుభ్రంగా హ్యాపీగా కెరియర్ బాగుంది నాకు. ఎప్పుడైతే భగవంతుడో మనం పూర్వజన్మ సుకృతాలో లేకపోతే మనం చేసుకున్న వికృతాలో ఈ జన్మలో మనకి కర్మల కింద ఫామ్ అవుతాయి. పూర్వజన్మలో మరి మనం ఏం చేసామో తెలియదు, ఈ జన్మలో మనం సింగిల్ లైఫో లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులలోకి తోసుకునే దానికన్నా ఇన్ని సంవత్సరాలు ఒక రిలేషన్షిప్ ఉండాలి, హస్బెండ్ ఉండాలి, నువ్వు అన్నట్టు లాంగ్ టర్మ్ కమిటెడ్ రిలేషన్షిప్ ఉండాలి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, ఏది వర్కౌట్ అవునప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్. నాకైతే కెరియర్ అగ్రస్థానంలో ఉంది, అంటే సూర్యుడిలాగా ఉంది. సో ఇప్పుడు చూడు, నేను ద మొమెంట్ 41 ఏళ్ళు వెతికి 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 విసిగి వేసారిపోయిన తర్వాత నౌ సరదాగా ఒక 3 నెలలు పెట్టాను కెరియర్ మీద ఫోకస్. ఎన్ని వ్యూస్ వస్తున్నాయి మనకి? ఇంత జ్ఞానం ఇదివరకు లేదా, ఇంతకన్నా ఎక్కువ ఉంది. ఇది ఒక రోజులో వచ్చేది కాదు, 7-8 ఏళ్ల నుంచి రీసెర్చ్ చేసి కసరత్తు చేస్తుంటే వచ్చిన అడ్వొకేసీ. అవన్నీ 3 years అయింది నేను ఎన్రోల్ అయ్యి. నేను ఏ రోజు నేను బయటకు వచ్చి నేను ఇది చేయలేదు. ద మొమెంట్ ఐ డిసైడెడ్ ఓకే ఇంకా మనకి రిలేషన్షిప్, ఎందుకంటే ఏది అవరోధం అవ్వకూడదు రిలేషన్షిప్ లో. నువ్వు చెప్పినట్టు వాళ్ళతో మాట్లాడుతున్నాను, వీళ్ళతో మాట్లాడుతూ క్లయింట్స్ వస్తారు, మన కాల్స్ వస్తున్నాయి, లేకపోతే ఇప్పుడు అన్నవరంలో కేసు ఉంది, ట్రావెల్ చేస్తే ఇలా వద్దు, నా రిలేషన్షిప్ డిస్టర్బ్ అవ్వకూడదు, డిస్ట్రాక్షన్స్ తగ్గించుకోవాలని ఇంత కమిటెడ్ గా రిలేషన్షిప్ పెట్టిన ఫోకస్ అంతా మనకి ఏది అవ్వదని తెలిసినప్పుడు కెరియర్ మీద పెడితే ఇప్పుడు సక్సెస్ గ్రోత్ ఉంది. ఎవరికైతే రిలేషన్షిప్ లేదో ఇంకోటి ఉంటది, జాతకం కూడా ఒక్కొక్కసారి చూసుకోవాలి. నా చొప్పునాతి విజయవాడ వాట్ ఎవర్ నువ్వు చెప్పినా మనకి తెలియని కొన్ని విషయాలు రిపీట్ గా జరుగుతున్నప్పుడు దాని ఒరిజినల్ రూట్ కాజ్. ఇప్పుడు నేను నవ్ ఐఎమ్ సెటిల్డ్, నేను అబ్బాయిని ఫర్గివ్ చేశాను, ఓకే పాపం అతన్ని ఇది లేకపోయినా సరే మన దాని ప్రకారం అలా జరిగింది కాబట్టి లెట్స్ ఫోకస్ ఆన్ కెరీర్ అని చెప్పి. సో అట్లీస్ట్ ఫ్రీడమ్ పక్కన పెట్టి కమిట్మెంట్ కెరీర్ కన్నా ఇవ్వండి. ఇఫ్ నథింగ్ ఇస్ వర్కింగ్ అవుట్ ఇస్ వాట్ ఇస్ మై కన్క్లూజన్. ఓకేనా? నైస్ నైస్, థ్యాంక్ యూ సో ఫ్రీడమ్ మచ్. కావాలా, కమిట్మెంట్ కావాలా? ఫ్రీడమే కావాలి నాకైతే. ఇచ్చేమన్నాను. అదే ఇచ్చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.